అనిపించింది మీకు? నేను కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా యూట్యూబ్ లో క్లిక్ చేశాను. ఇక స్టార్టింగ్ ఏంటంటే పటా ఒకడు వెళ్ళిపోతాడు, 2 బొట్లు ఇక్కడ బ్లడ్ పడుతుంది వాళ్ళిద్దరికి మసాజ్ చేసుకునే మిషన్ పైన ఉంటే. ఇక వాళ్ళు వాడేట్లోపు ఇంకొకటి వస్తుంటాడు, వాడు వెళ్ళిపోతాడు. తర్వాత గన్నులతోని అసలు ఏం అర్థం కావట్లేదు, ఎందుకు చేస్తుండే ఎందుకు చంపుతుండ అని అర్థం కాదు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అంటే ఈ మంత్ కాదు ఇంకో 2 months తర్వాత మ్యూజిక్ కొడతా అనరుత్ అనుకుంటాడు, ఇంకొకటి మీకు వారంకోసారి వస్తున్నాను వీళ్ళు ఏదో మాట్లాడుకుంటారు. కన్ఫ్యూజన్ గా ఉంటది. కానీ అప్పట్లో వచ్చేసి ఆయనతో వెళ్ళి వీళ్ళని చంపేసి పోయేటప్పుడు ఇట్లా ఏదో వార్నింగ్ ఇస్తుంటాడు అనరుత్కి, నువ్వు కనుక మ్యూజిక్ మంచిగా కొట్టకపోతే అనుకో నేను లేపేస్తాను అనుకుంటాడేమో. లాస్ట్ టైం బాగా పెట్టాడు కదా జైలర్ వాడికి, ఈసారి మంచి ఇంకా అంతకన్నా మంచి కొట్టకపోతే నేను లేపేస్తా బాంబు పెట్టాను వార్నింగ్ ఇస్తాడు అనుకుంటా. వెళ్తూ ఒక బాంబేసి వెళ్ళిపోతాడు. ఆయనగా వెళ్ళిపోయాడు అరే అని అనుకున్నట్టు లోపు ఇంకా బయటకి నుంచి విలన్స్ వస్తుంటారు. వాళ్ళని జస్ట్ ఆయన కళ్ళజోడు ఇలా తీసి ఇలా అంటాడు అంతే, మంచి రాకెట్ బాంబులు వచ్చి పడిపోతాయి. ఎలివేషన్ ఎంత బాగుందంటే ఒక ట్విస్ట్ ఉన్నది. అసలు ఏమైతుంది ఫస్ట్ పాటలా కొడుకు తప్పు చేస్తేనే వదలలేడు, అలాంటిది వేరేవాడు తప్పు చేస్తే వదులుతాడు అనేది ఒకటి షాక్. అసలు ఆ సస్పెన్స్ ఇక బాహుబలి 1కి ఎట్లా పెడతాడో రాజమౌళి దీంట్లో అలా పెడుతుంది. మ్యూజిక్ అయితే ఇక తీస్తారు, మనం చెప్పనవసరం లేదు. లాస్ట్ టైం ఎట్లున్నది ఒక వేరే లెవెల్ వేసింది, ఇప్పుడు కూడా బాగా వేస్తుంది. ఇక రజనీకాంత్ సినిమా అంటే తమిళనాడుకు దేవుడు ఆయన, మన తెలుగు వాళ్ళకన్నా వేరే లెవెల్ ఉంటుంది అక్కడ అభిమానం. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సినిమా మాటకైతే బ్లాక్ బస్టర్. ఆమె రజనీకాంత్ ఫ్యాన్, ట్రూ ఆనెస్ట్గా చెప్తున్నా. ఇక శివాజీ సినిమా నుంచి ఫ్యాన్ అంటే అర్థం చేసుకోండి. చాలా మంది మన తెలుగు ఇండస్ట్రీలో అబద్ధాలు చెప్తుంటారు, కానీ మనం అలా కాదు. 1 and only రజనీకాంత్ ఫ్యాన్ మనం అయితే. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో రవితేజ ఫ్యాన్. సూపర్ ఉంటది, బ్లాక్ బస్టర్ ఉంటది. ఎవరైనా సరే వెళ్ళి చూడండి, ఎందుకంటే ఫ్యామిలీకి సంబంధించిన సినిమాలు తీశాడు కానీ రజనీకాంత్ చిల్లర తీయడు కూడా. సో దీంట్లో బయట ఒక టాక్ వినబడుతుంది, ఏంటి చెప్పండి. రజనీకాంత్ గారు గెస్ట్ అపీరియన్స్ లో బాలకృష్ణ గారు పోలీస్ ఆఫీసర్ గా ఉండబోతున్నాడు. అది సస్పెన్స్ ఉన్నది, మనం దాని గురించి మాట్లాడకూడదు. ఒకవేళ ఉంటే ఎలా ఉంటది అనుకుంటున్నా? ఉంటే ఇక ఒక్క మాటలు చెప్పాలంటే బాలయ్య దానికి ఇక దమిడి ఉంటది. ఇక రజనీకాంత్ అంటే ఒక ఓషన్కి ఒక రవ్వు దూసుకెళ్ళిపోతాడు ఆయన. ఈయన అట్లా కాదు, ఇక బాలయ్య మిషన్ లా అంటాడు, ఎలా పడితే అలా వెళ్ళిపోతాడు, దడ వెళ్ళిచేస్తాడు. ఇక రజనీకాంత్ ఒక మిషన్ ఇక ల్యాండ్ చేసేస్తాడు. వీళ్ళు ఉంటే కాంబినేషన్ అట్లుంటే ఊహించుకోవడానికి కొంచెం భయం అవుతున్నది. ఎందుకనంటే వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు ప్రాణం, మన స్నేహితుడు సినిమా తీసినట్టు ప్రాణం అన్నమాట. వీళ్ళుంటే కాంబినేషన్ ఎట్లుంటదని కూడా ఊహించుకోవడానికి కొంచెం భయం అవుతుంది. నాకు తెలిసిన మటుకు నేనేమనుకుంటా అంటే ఫస్ట్ లో ఇందులో రజనీకాంత్ ఒకవేళ చివరాఖరికి పోరాడి మిస్ అవుతాడేమో, తర్వాత బాలయ్య బాబుని తీసి పార్ట్ 3 కూడా తీస్తారేమో నేను అనుకుంటున్నా. యాక్చువల్లీ ఏంటంటే సపోర్టింగ్ రోల్ లో ఒక ఫైట్ లో సపోర్టింగ్ అయితే కాదు. దీన్ని నేను అనుకుంటున్నా ఏంటంటే ఈ రోజు రేపు సినిమాలో ట్విస్ట్ ఎక్కువ పెడుతున్నారు. నేనేమనుకుంటున్నా అంటే రజనీకాంత్ గారు బాగా పోరాడుకుంటూ చంపుకుంటూ పోతారు ఇంటర్వెల్ వరకు. ఎవడో వచ్చి ఒకళ్ళు పుసుకున్న ఒకళ్ళు రజనీకాంత్ లేపేస్తే ఆ టైంలో మా అన్న అయినా చంపుతారా, ఆడు కొంచెం ఏంటి స్నేహంగా వెళ్తుంటాడు, నేను ఇక క్రూరంగా వెళ్తుంటా, మీరు చూసుకుందాం మృగాలం లాగాని బాలయ్య గారు అంటారు, ఏమో దిబిడి అనేటట్టున్నాడు. ఇక అందులో ఇక ఈయన దెబ్బకు భరించలేక ఇక తమిళనాడు వాళ్ళందరూ అమ్మ బాబోయ్ ఈయన కనుక ఇక్కడికి వచ్చేసిండు అనుకో బాలయ్య గారు దోలు తీర్చేస్తారని. అది వాళ్ళకి ఎంత మంచి స్నేహం బంధం ఉన్నదంటే సైకిల్ చైను తెంపుతిన నాగార్జునకు అంత ఏంటిది ట్రోల్ చేశారు. అలాంటిది మా బాలయ్య గారు బెంజి కారు అంతా కూడా ట్రోల్ చేసే దమ్ము ఎవరికన్నా ఉన్నదని రజనీకాంత్ గారే చెప్పారు. అంటే వాళ్ళ స్నేహ బంధము అది వేరే లెవెల్. సో ఒకవేళ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా వస్తే థియేటర్ లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాం? ఇక నిజం చెప్పాలంటే ఫస్ట్ అయితే కన్ఫ్యూజన్ గా ఉంది, భయంగా కూడా ఉన్నది అన్నమాట. ఎందుకంటే బాలయ్య బాబా వచ్చిందంటే ఎక్కడెక్కడనో జై బాలయ్య అని అంటారు. ఇక రజనీకాంత్ వస్తే వేరు. ఫస్ట్ నా తెలిసిన వరకు ఇంటర్వెల్ వరకు ప్రశాంతంగా ఉన్న థియేటర్, ఇంటర్వెల్ నుంచి ఇక స్టార్ట్ అయిపోతుంది. నేను అనుకుంటున్నా సినిమా నా గెస్ట్ ప్రకారం అయింది అనుకోండి, ఇంటర్వెల్ వరకు రజనీకాంత్ గారు బాగుంటారు. అక్కడ ఏదైనా రజనీకాంత్ అయితే ఇక తమ్ముడు పాత్రతో బాలయ్య బాబు వచ్చి దబ్బిడి ఉన్నోళ్ళు లేనోళ్ళు వేసుకుంటూ పోతాడు. ఇక ఆ సౌండ్ ఆ వీపు ఎలా ఉంటదని అంటే చెవులు చిల్లు పడిపోతాయి. ఎందుకు మనకు ఓవరాల్ గా హిట్ అంటావా? అది బ్లాక్ బస్టర్. ఇక బ్లాక్ బస్టర్ అని మనం ముందుగా సినిమా చూడకముందు చాలా మంది చెప్పి మొన్నటి వరకు ఒక ఆయన 50,000 కోట్లు అని చెప్పి బాగా ఫేమస్ అయిపోయాడు. అది చివరాఖరి చూస్తే ఏం లేదు. అట్లా కాకూడదు. సినిమా ఇట్టో లేదో మనం చూసి తెలుసుకుందాం అంటే ఖచ్చితంగా థియేటర్కి పోతాం. చాలా మంది ఓటీటీగా చూసే వాళ్ళు ఏమిటంటే ఇట్లాంటి మంచి హీరోస్ కి మనం ఎంకరేజ్ చేయాలి, చాలా బాగా ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు ఏంటంటే సొసైటీకి చాలా హెల్ప్ఫుల్ ఉంటారు రజనీకాంత్ గారు. అలాంటి వాళ్ళని చేయాలంటే సినిమా థియేటర్కి వెళ్ళే చూద్దాం.